పక్షులు చాలా అల్లరి చేస్తున్నాయి చూడండి. అవి తెల్లవారిందంటే ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ బాగుంటాయి. సరే ఇంట్లోకి వెళ్దాం. ఈరోజు అయితే చాలా పని ఉంది ఇంట్లో, అందుకే నేనైతే వాకింగ్కి వెళ్ళలే. అవి చూడండి, అవి చూడండి ఆడుకుంటా ఉంటాయి పొద్దున్నే. ఇక అద్దంలో చూసుకుంటుంది చూడండి. అద్దని ముక్కు ఎంత షార్ప్ ఉంది భలే. ఇదే అక్కడ పూల మీద తిరుగుతూ ఉంటుంది ఎక్కువ. అది ఇంకో రకం. ఎన్ని రకాల పక్షులు చూడండి. అక్కడ చిట్టి చిట్టి పిట్టలు అన్నీ కూడా చాలా అల్లరి చేస్తాయి, మంచిగా ఆడుకుంటూ ఉంటాయి. నైవేద్యం తినే పిట్ట కూడా వచ్చింది చూడండి. ఎన్ని పక్షులు ఉన్నాయి. ఇక ఇప్పుడే పూలు తీసుకొని వచ్చి పూజ చేస్తున్నా. ఇక ఈరోజు శుక్రవారం దీపం ధూపం నైవేద్యం తాంబూలం. ఇక పూజ మంగళ్య శివ సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఓం శ్రీమాత్రే నమః. మన బ్రేక్ఫాస్ట్ దోశ, దానికోసం చట్నీ చేస్తున్నా. ఇవి మా బీర గింజలు నానబెట్టి ఉంచుకుంటాం. నైట్లో నానబెట్టుకోవాలి, పొద్దున తినాలి. పొద్దున్న లేచి నుండి నాకు అసలు టైమే లేదు. ఇప్పుడు టకటక తిందా. మొక్కల నొప్పులు ఉండకుండా, వాకింగ్కి వెళ్తున్నాం కదా, మొక్కల నొప్పులు అవి ఇవి ఉండకుండా నువ్వులు ఒక 2 స్పూన్లు అయ్యేటట్టు వేస్తాను నేను. మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత వేసుకుంటే సరిపోతుంది అంతే. సరే, ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం. చాలా ఎక్కువ కొత్తిమీర. నేను పచ్చళ్ళలోనే ఎక్కువ అంటే కర్రీలో కూడా వాడదాం, కాకపోతే అట్లా అలవాటు అయిపోయింది. స్టవ్ ఆన్ చేసి ఇక్కడ పెడదాం, చల్లారుతుంది. ఫ్యాన్ కూడా వేద్దాం. రెడీ అయింది. క్రిస్పీగా భలే వచ్చింది చూడండి. చూడండి, మన నువ్వులు టమాటా కొత్తిమీరతోటి పచ్చడి సూపర్ అయితే కుదిరింది. ఇక ఇప్పుడు తను చేస్తూ ఉంటారు, నేను వేస్తాను. చూడండి, టీ కూడా రెడీ అవుతుంది. అయితే నాకు మొబైల్లో ఏదో ఒక స్తోత్రం పెట్టుకుంటా కదా, దాని మధ్యలో ఆపడొద్దని. మరి ఈరోజు ఫ్రైడే కూడా కదా, అందుకని ఇక కంటిన్యూ చేస్తున్నా. ఈరోజు అయితే దోశపిండి బాజ్రా తోటి తయారు చేసినాం. బాజ్రా, మినపప్పు, మెంతులు, అటుకులు. చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంది.